హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ షెఫ్ పద్దు. ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. బీరకాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి, నానబెట్టిన చింతపండు. ముందు బీరకాయలు పొట్టు తీసుకోవాలి. ఇట్లా మొత్తం అవసరంలా పైన గీతలు తీసుకుంటే సరిపోతుంది పచ్చడికి. కూరకైతే మొత్తం తీసేసుకోవాలి. కానీ లేతగా ఉన్న బీరకాయలు ఈ పైన గీరలాగా ఉన్నది తీసేస్తే సరిపోతుంది. త్వరగా వేగిపోతాయి. మళ్ళీ ఇలా చెక్కు తీసుకొని ఫస్ట్ ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. చెక్కు తీసి చేదులు ఉన్నాయేమో చూసుకోవాలి. చేదు లేకుండా బీరకాయలు ఒక్కొక్కసారి చేదు వచ్చేస్తాయి. చేదు లేకుండా చూసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిర్చి ఇవి కలిపి వేయించుకోవాలి. ఇలాగా బీరకాయలు పచ్చిమిర్చి కలిపి వేయించుకున్నాం. రెండు బాగా కలిపి మొత్తం వేగిపోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదు, మంచిగా వేగిపోతుంది. అలాగే కొంచెం లైట్గా ఉప్పు వేస్తే దీనిలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. తర్వాత మళ్ళీ దంచేటప్పుడు కూడా చూసుకొని వేసుకోవాలి. కొంచెం వేసాను ఇప్పుడు వాటర్ బయట రావడానికి. ఇలా వేయించుకోవాలి. మళ్ళీ వేగిన తర్వాత మధ్యలో ఒకసారి చూపిస్తాను. ఇంకొంచెం పచ్చడి ఇంకా కొంచెం వేగాలి. ఈ పచ్చిదనం అనేది ఉండకూడదు అసలు, లేదంటే మళ్ళీ పసర వాసన వస్తుంది. ఇంకొంచెం వేగాలి లైట్, ఇంకొంచెం వేగితే సరిపోతుంది. ఇలా నూనె తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా సరిపోతుంది. ఇది కొంచెం చల్లార్చి రోట్లో వేసుకొని దంచుకున్నాం. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇది చల్లారిన తర్వాత రోట్లో వేసి దంచాలి. ఈ బీరకాయలు కొంచెం చిన్న రోజులు కదా, కొంచెం వేసి దంచుతాను. ఇది ఉప్పు మళ్ళీ ఇందాక ఒకసారి వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. రోట్లో నూరుకుంటే ఆ పచ్చడి టేస్టే వేరు. ఈ పచ్చడి రైస్లో బాగుంటుంది, దోశల్లోకి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా కమ్ముకుంటుంది. అంత టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి. ఒకసారి చేసుకుంటే మీరే మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్ట్ అంటే అంత ఉంటుంది. ఇది పక్కకు పెట్టేసి ఇది రెండోసారి వేసాను. దీనిలో ఇందాక ఉప్పు వేసాను కదా ముందు దంచినప్పుడు, ఇప్పుడు చింతపండు వేస్తాను. చింతపండు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. నానబెట్టిన చింతపండు కాబట్టి త్వరగా నలిగిపోతుంది. ఈ ఆయిల్ దీనికైతే తోటి పచ్చడికి తాలింపులు అవసరం లేదు. ఇవి కొంచెం ఎక్కువ వేసాను ఆయిల్. ఈ ఆయిల్లో కావాలనుకున్న వాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చండి, లేదంటే అవసరం లేదు. అసలు మ్యాక్సిమం తాలింపు అవసరం లేదు. లేదంటే దీంట్లోకి పచ్చట్లో కలిపేసుకోవచ్చు, లేదంటే దాంట్లోకి వేరే కూరలోకైనా వాడుకోవచ్చు.
లేదంటే తాలింపు వేసుకునే వాళ్ళు ఆ నూనెలో కొంచెం తాలింపు గింజలు వేయించుకొని వేసుకోవచ్చు. తాలింపు లేకపోతే మాకు నచ్చదు అనుకునేవాళ్ళు ఆ నూనెలో తాలింపు గింజలు వేసుకుని వేయించుకొని కలిపేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి రోటి పచ్చడి. ఇది కొంచెం కచ్చా పచ్చా దంచుకుంటేనే బాగుంటుంది. మరీ పేస్ట్ లాగా అయిపోతే మిక్సీలో వేసినట్టు టేస్టే మారిపోతుంది. అందుకని కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలగ్గా ఉండేటట్టు దంచుకోవాలి. ఉప్పు అది చూసుకొని కొత్తిమీర వెల్లుల్లిపాయలు దంచేటప్పుడే వేసేసుకోవాలి. బీరకాయ కూర కన్నా చట్నీ బాగుంటుంది. రోటి పచ్చడి చాలా బాగుంటుంది. రైతులో కూర బాగుంటుంది. కూర అదొక టేస్ట్. దీంట్లో పులుపు కారం ఉప్పు అన్నీ పడతాయి కాబట్టి ఇదొక టేస్ట్ వస్తుంది. ఇదైతే చట్నీలో కూడా టిఫిన్లలో కూడా బాగుంటుంది. ఉప్పు చూసుకొని కొత్తిమీర ఇవి వేసుకోండి. ఉప్పు సరిపోయింది వచ్చేసుకోండి. ఉప్పు ఒకటే అడ్జస్ట్ చేసుకుంటున్నా. వెల్లుల్లి జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇది కూడా మెత్తగా నలిగేటట్టు దంచుకోవాలి. మా తాత ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు అడుగుతుండేవాడు, ఏం దంచుకున్నావే మనవరాల, పలానా పచ్చడి చేస్తున్నాను తాత అంటే, నాకు లేదా నీ ఒక్కదానే తింటావంటే అనేవాడు. వణుక్కుంటూ కొత్తిమీర వేసాను. ఇది కూడా మెత్తగా నలిగిపోతే ఆ పచ్చడి కలిపేసుకోవచ్చు దీంట్లోకి. రోటి పచ్చడి ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇష్టం అంటే ఇంకా టిఫిన్లలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. వేరే చట్నీ మామూలు ఇంకా టిఫిన్లలో చట్నీ వేసుకోవాల్సిన పని ఉండదు. ఇలాంటి రోటి పచ్చళ్ళు ఏవైనా సరే, టమాటా, దొండకాయ, బెండకాయ, ఏ పచ్చడైనా చేయవచ్చు. రోటి పచ్చళ్ళన్నీ టిఫిన్లలో కూడా బాగుంటాయి. స్పెషల్గా చట్నీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ పచ్చడి వేసాక ఇంట్లో కొంచెం మిరపకాయలు ఘాటున్నవి తీసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇలా కలిపేసుకోవాలి దంచుకొని. ఇంకా అంతే, చాలా ఇది అయిపోయింది. ఇంకా మనకి ఉప్పు అయితే చూసాను నేను, మొత్తం సరిపోయింది. టేస్ట్ చేస్తున్నాం. అద్భుతంగా ఉంది. మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి.